హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను రాగి పిండి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ రాగి పిండి లడ్డుకు నెయ్యి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి కొంచెం వేడయ్యాక 2 బౌల్స్ రాగి పిండిని తీసుకొని వేపుకోవాలి. ఈ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఈ రాగి పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. ఫ్లేమ్ పెంచినామంటే రాగి పిండి అనేది మాడిపోతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ రాగి పిండి కొంచెం అంతా వేగిపోవడానికి 15 మినిట్స్ టైం అలా పడుతుందండి. తర్వాత ఇందులోకి తురుముకున్న 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మనం రాగిపిండి 2 కప్పులు తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే 1 కప్పు బెల్లం తురుము తీసుకొని బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా గరిటెతో నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసి అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలి. బాదాము, క్యాషు అంతా చిన్నగా కట్ చేసుకొని బాగా అంతా వేపుకోవాలి. తర్వాత వేపుకొని బాగా డ్రై ఫ్రూట్స్ అంతా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే అంత వేపి చల్లార్చాం కదండి రాగి పిండిని, అందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పాలు, దీనికి రాగిపిండి లడ్డూకి సరిపోయినంత పాలు కొద్దిగా వేసుకుంటూ వేడి చేసి చల్లారనివ్వాలండి. పాలని కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు వచ్చేంత వరకు వీడియోలో చూపించే విధంగా ఇట్లా ప్రెస్ చేసుకొని ఉంటలుగా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం రాగిపిండిని అంతా ఇట్లా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ రాగిపిండి లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బలమైనవి కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్